అందరికీ నమస్తే అండి. ఇది చాలా సాడ్ వీడియో. ఇలాంటి వీడియో ఒకటి నేను చేస్తానని నేనైతే అసలు అనుకోలేదు. కానీ చేయాల్సొచ్చింది. గత 5 రోజులుగా కేరళలో వరదలు గురించైతే మనం వార్తల్లోని చూస్తూ ఉన్నాం. ఫోనుల్లో, వార్తల్లో, టీవీలో వింటూనే ఉన్నాం. అయితే అసలు ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయి కొన్ని శవాలైతే అసలు ఆచూకీ కూడా దొరకలేదు. అంత దారుణమైన పరిస్థితిలో అయితే ఇప్పుడు కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిస్థితి అయితే అది అసలు ఆ ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఎందుకు వస్తాయో అక్కడ చాలా గ్రామాలైతే అలా నదిలాగా ప్రవహిస్తున్నాయన్నమాట. ఒకప్పుడు ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండే వయనాడ్ జిల్లా ఇప్పుడు ఈ విధంగా ఒక శవాల దెబ్బలాగా అందరి ఆర్తనాదాలతో శవాల దెబ్బలాగా అయితే మారిపోయింది. ఒకప్పుడు చాలా ఆహ్లాదమైన ప్రదేశంగా ఉండేది. కానీ అక్కడ కొండ చర్యలన్నీ విరిగిపడడం వల్ల చెలియార్ నది బాగా ఉధృతంగా ప్రవహించడం వల్ల నైటు 2 గంటలు ఆ ప్రాంతంలో అసలు చనిపోతాము అని కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తెల్లవారేసరికి మొత్తం ఊర్లన్నీ కూడా నదిలాగా అయితే మారిపోయాయి. అసలు ఎంత విషాద సంఘటన అంటే ఈ సంఘటన చూసినప్పుడు నేనంతా ఏడుస్తూనే ఉన్నాను. నా మనసుని చాలా కదిలించింది. ఈ న్యూస్ చూసిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ చాలామంది ఎక్కడో ఒకళ్ళిద్దరు బ్రతికిన వాళ్ళ విషాదాన్ని వాళ్ళ బాధని వింటే మాత్రం అసలు తట్టుకోలేమన్నమాట. మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా తీవ్ర సంతాపం అయితే తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకి 2 లక్షల సాయం చేస్తానన్నారు. అలాగే క్షతగాత్రులకి 50,000 సాయం చేస్తానన్నారు. కేరళ ఎంపీ రాహుల్ గాంధీ గారు కూడా ఆ ప్రదేశాలన్నీ పరిశీలించారు. ఇప్పుడు పోటీ చేయబోయే ప్రియాంక గాంధీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ క్షతగాత్రులని అవి చూడడం జరిగింది. ఇంకా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా గత 5 రోజుల నుంచి వాళ్ళకి సహాయక చర్యలు అయితే రెస్క్యూ టీం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందారు. ఇంకా దొరకని మృతదేహాలు ఎన్నో ఉన్నాయండి వరదకు కొట్టుకుపోయినవి. అవన్నీ మీరు న్యూస్లో చూసేవే. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ నాకు ఎందుకో ఈ వీడియో చేయాలి అనిపించింది. నా మనసుకు చాలా బాధ కలిగి ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు అనేవి వాతావరణంలో మార్పులు అవన్నీ మనం చేసే చిన్న చిన్న ఇబ్బందులు అంటే మనం చేసే పొరపాట్ల వల్ల కూడా ఉంటాయి. మనం పర్యావరణాన్ని చాలా దెబ్బతీస్తున్నాము. పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రాంతాల్లో మన భారతదేశం కూడా 5వ స్థానంలో ఉంది. అటవీ శాఖని మనం పర్యావరణాన్ని అడవుల్ని మనం రక్షించట్లేదు. అడవుల్ని నరికేయడం, కొండ చర్యల్ని కొండ ప్రాంతాల్లో టూరిజం ప్లేసెస్ లాగా చేయడం, ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రకరకాలుగా తవ్వి మైనింగ్లని అవని ఇవని అలా చేయడం వల్ల అలా కొండ చర్యలు విరుగుపడి అసలు భూమి కదలడం అనేది చూడొచ్చు అన్నమాట. ల్యాండ్ ఇదవడం అనేది మనం ఈ వరదల ద్వారా అయితే చూడవచ్చు. నిజంగా చాలా చాలా బాధాకరమైన సంఘటన ఇది. గతంలో 1984లో ఒకసారి, 2019లో ఒకసారి ఇలా వరదలు అయితే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు 2024లో అయితే ఈ వరదలు వచ్చాయి. ప్రభుత్వాలు ముందుగానే కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తే ఇలా జరగకుండా ఉండేదేమో అని నాకు అనిపించింది. కానీ చాలా బాధాకరమైన సంఘటన. వయనాడ్ జిల్లాని గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు. కానీ అలాంటి ప్రాంతంలో ఇలా జరగడం, కేరళలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికి చాలాసార్లు జరిగాయి. ప్రపంచంలోనే కేరళలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు 50% ఎక్కువ ఉన్నాయండి. సంవత్సరం అంతా కురవాల్సిన వర్షం కేవలం ఒక్క రోజులోనే కురవడం వలన
50% వర్షపాతం అయితే నమోదయ్యి ఇలా వరదలైతే వచ్చాయి.